ఈ కథ నవంబర్ నెలలో ఒక చల్లని ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు రెజినా అలాగే రిచర్డ్స్ దంపతులకు మొదటి కుమారుడు రిచీ జన్మిస్తాడు. రిచీని చూసుకునే బాధ్యతను వారింట్లో చాలా నమ్మకమైన పనివాడు హార్బర్ తీసుకుంటాడు. రిచీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన కుటుంబంలో పుట్టిన బాలుడు. రిచర్డ్స్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే అతను ఎక్కువసేపు ఆఫీస్లోనే ఉండాల్సి వస్తుంది. అయినా కూడా తన కొడుకు కోసం ఎప్పుడూ కొంత సమయం కేటాయించేవాడు. రిచర్డ్స్ కేవలం బిజినెస్ మాత్రమే కాదు, చాలా మంచి మనిషి కూడా. కొద్ది రోజుల క్రితం అతను యునైటెడ్ టూల్ అనే ఒక మూతపడబోతున్న ఫ్యాక్టరీని కొనుగోలు చేసి మళ్లీ తిరిగి ప్రారంభించాడు. దాంతో అక్కడ పనిచేసే 100 మంది ఉద్యోగుల ఉద్యోగాలు కాపాడబడ్డాయి. ఆ ఆనందంతో ఫ్యాక్టరీలోని కార్మికులందరూ సంబరాలు చేసుకుంటారు. రిచర్డ్స్ చాలా బిజీగా ఉండడం వల్ల ఆ కార్యక్రమానికి రిచీని పంపిస్తాడు. రిచీ హార్బర్డ్ అలాగే బాడీగార్డ్ ఫర్గ్సన్తో కలిసి ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ అందరూ అతనికి చాలా ఆనందంగా స్వాగతం పలుకుతారు. అదే సమయంలో దగ్గరలోని ఒక మైదానంలో కొంతమంది పిల్లలు బేస్బాల్ ఆడుతూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాలును చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. రిచీ మాత్రం వాళ్ళని చూసి ఇలా అనుకుంటాడు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఆటలాడుతున్నారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత రిచీ కూడా వాళ్ళతో ఆడుకోవడానికి మైదానం వైపు వెళ్తాడు. కానీ అతని బాడీగార్డ్ ఫర్గ్సన్ అతన్ని అడ్డుకుంటాడు. దానికి కోపం వచ్చిన హార్బర్డ్ ఫర్గ్సన్ని మందలించి రిచీకి ఇలా చెప్తాడు, ఇప్పుడు మనం వెళ్ళాలి, ఇంకో రోజు వచ్చి ఆడుకుందాం. ఇంటికి వచ్చిన వెంటనే రిచీని అతని ప్రియమైన కుక్క డాలర్ స్వాగతిస్తుంది. తర్వాత రిచీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే అతని తల్లి ఒక ఆర్టిస్ట్తో దగ్గరలోని కొండపై వారి కుటుంబం యొక్క భారీ విగ్రహాన్ని తయారు చేస్తుంది. రిచీ చదువు కూడా సాధారణంగా ఉండదు. అతనికి బోధించడానికి దేశంలోని పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు. ఆ రోజు అతను తన సైన్స్ క్లాస్ కోసం ప్రొఫెసర్ కిన్బిన్ ల్యాబ్కి వెళ్తాడు. అక్కడ ప్రొఫెసర్ అతనికి తన కొత్త ఆవిష్కరణలను చూపిస్తాడు. అతను ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేశాడు. అది చెత్తను తీసుకుని దాన్ని పగలగొట్టి కొత్త వస్తువులు తయారు చేస్తుంది. అలాగే చాలా బలమైన సూపర్ గ్లూ కూడా తయారు చేశాడు. ఇంకా ఒక బుల్లెట్ ప్రూఫ్ స్ప్రే కూడా ఉంది. దాన్ని బట్టలపై స్ప్రే చేస్తే బుల్లెట్ కూడా దాటదు. చివరిగా ప్రొఫెసర్ ఒక రోబోట్ తేనెటీగను చూపిస్తాడు. రిచీ సరదాగా దాన్ని ఉపయోగించి హార్బర్డ్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ హార్బర్డ్ దాన్ని నిజమైన ఈగ అనుకుని తన పేపర్తో కొట్టి పడేస్తాడు. అది కోట్ల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసిన రోబోట్ తేనెటీగ. అది అలా టేబుల్ మీద పాడైపోవడంతో ప్రొఫెసర్ కిన్బిన్ చాలా కోపడతాడు. ఇంకోవైపు ఆర్టిస్ట్ లేజర్ బీమ్ ఉపయోగించి ఆ భారీ విగ్రహాన్ని చెక్కుతున్నాడు. అక్కడే రీచీ తల్లి రెజినా నిలబడి, ఇక్కడ కొంచెం సరిచేయండి, అలాగే రిచర్డ్స్ కొంచెం లావుగా కనిపిస్తున్నారు, గడ్డం సైజ్ కొంచెం తగ్గించండి అని చెప్తూ ఉంటుంది. అదే సాయంత్రం వారింటికి లారెన్స్ వాండో అనే వ్యక్తి అకస్మాత్తుగా వస్తాడు. రిచర్డ్స్ బిజినెస్ పార్ట్నర్లో ఒకడు. రాత్రి భోజనం సమయంలో రిచీ టేబుల్ మరోవైపున కూర్చుంటాడు. ఎందుకంటే అతనికి లారెన్స్తో కూర్చోవడం ఇష్టం ఉండదు. అప్పుడు రెజినా నవ్వుతూ, నాకు కూడా అతనితో కూర్చోవాలని లేదు, కానీ మీ నాన్న మీటింగ్లో ఉండాల్సిందే కదా అంటుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే రిచర్డ్స్ తన మొదటి కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరిని ఉద్యోగం నుంచి తొలగించలేదు. అది అతనికి చాలా గర్వంగా ఉంటుంది. కానీ లారెన్స్ మాత్రం పూర్తిగా డబ్బు కోసం మాత్రమే ఆలోచించే మనిషి. అతను రిచర్డ్స్తో కంపెనీకి ఇప్పటికే 100 కోట్లకు పైగా నష్టం వస్తుంది అంటాడు. అప్పుడు రెజినా వెంటనే స్పందిస్తూ, మేము ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వాళ్లకు సహాయం చేస్తాం, అందుకే ఆ పాత ఫ్యాక్టరీని కొనుగోలు చేశామంటుంది. కానీ లారెన్స్ ఆ ఫ్యాక్టరీ నుంచి త్వరగా బయటపడాలి, లాభం రావడానికి చాలా సమయం పడుతుంది అంటాడు. అప్పుడు రిచర్డ్స్ నవ్వుతూ ఒక ఐడియా చెప్తాడు. సరే, ఆ ఫ్యాక్టరీని అక్కడ ఉద్యోగులకి ఇచ్చేస్తాం, అందరికీ కొంచెం కొంచెంగా షేర్లు కూడా ఇస్తాం అని అంటాడు. ఇంతలో ప్రొఫెసర్ కిన్బిన్ అక్కడికి వస్తాడు. అతను, నేను చాలా నెలలుగా తయారు చేస్తున్న ఒక యంత్రాన్ని చివరకు పూర్తి చేశాను. అది స్మెల్ మాస్టర్ అనే డివైస్. ఏ వస్తువునైనా వాసన చూసి అందులో ఏముందో చెప్పగలదు అని చెప్తాడు. రిచీ ఆ కొత్త యంత్రాన్ని పరీక్షించడం స్టార్ట్ చేస్తాడు. భోజనం తర్వాత రిచర్డ్స్ అలాగే రెజినా తమ అతిథి లారెన్స్ ను బయటకు పంపడానికి వెళ్తారు. వెళ్తూ లారెన్స్, మీ సెక్యూరిటీని పెంచుకోండి, మీకు చాలా శత్రువులు ఉన్నారు అని చెప్తాడు. దానికి రిచర్డ్స్ నవ్వుతూ, అలాంటిదేం అవసరం లేదు, ఎందుకంటే మా దగ్గర విలువైనవి ఏవీ లేవు, రిచ్ కుటుంబం యొక్క సేఫ్ లాక్లో భద్రంగా ఉంది అని అంటారు. ఈ మాట విన్న లారెన్స్ ఒక విచిత్రమైన చిరునవ్వు నవ్వుతాడు. ఎందుకంటే అతను ఆ లాకర్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం రిచీ అలారం మోగుతుంది. హార్బర్డ్ అతన్ని లేపడానికి గదిలోకి వస్తాడు. తర్వాత టీచర్ వచ్చి అతనికి ఎక్సర్సైజ్ చేయిస్తుంది. స్నానం చేసిన తర్వాత రిచీ తన కంప్యూటర్ ఆన్ చేసి తన నాన్న ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని చూస్తాడు. కంప్యూటర్ స్కాన్ చేసి చెప్తుంది, మీ నాన్న ప్రస్తుతం వైట్ హౌస్లో ఉన్నారు. అప్పుడు రిచీ వెంటనే వీడియో కాల్ చేస్తాడు. రిచర్డ్స్ అప్పటికి అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడుతుంటాడు. కొడుకు కాల్ చూసి ఏదైనా ముఖ్యమైన విషయం అయి ఉంటుందేమో అని బయటకు వచ్చి మాట్లాడతాడు. కానీ రిచీ మాత్రం, నాన్న చూడండి, నా మొహంపై పింపుల్ వచ్చింది అంటాడు. ఇది చూసి రిచర్డ్స్ నవ్వుతాడు. తర్వాత రిచీ స్కూల్కి వెళ్తాడు. అక్కడ ఒక అల్లరి విద్యార్థి వెయిటర్పై అరుస్తుంటాడు.
అతను రిచర్డ్ చేసిన కాఫీ కాకుండా వేరే కాఫీ తీసుకొచ్చాడని కోపడతాడు. రిచి అతన్ని శాంతపరచడానికి సరదాగా తన కత్తితో అతని వెనుక సెంటర్లో గుచ్చుతాడు. దాంతో కాఫీ మొత్తం అతని బట్టలపైనే పడిపోతుంది. తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు హార్బర్డ్, ఈ రోజు మీ ట్యూషన్ క్లాస్ క్యాన్సిల్ అయింది అని చెప్తాడు. అప్పుడు రిచి, అయితే నన్ను కొత్త ఫ్యాక్టరీకి తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడి పిల్లలతో కలిసి బేస్బాల్ ఆడాలని ఉంది అంటాడు. రిచి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలతో కలిసి బేస్బాల్ ఆడాలనుకుంటాడు. నువ్వు మాలాంటి సాధారణమైన పిల్లలతో ఎలా ఆడతావు? నీ దగ్గర బంగారం, వెండి ఉన్న బేస్బాల్ సెట్ ఉంటుందిగా, వెళ్ళి అదే ఆడు అని అంటారు. దానికి రిచి, సరే ఒక బెట్ పెట్టుకుందాం, మీలో ఎవరి బౌలింగ్ బాగా ఉంటే అతనిపై నేను హోమ్ రన్ కొడతాను అంటాడు. మొదట గ్లోరియా చాలా బలంగా బంతి వేస్తుంది. రిచికి మొదటి బంతి తాకడం కూడా కష్టంగా ఉంటుంది, కానీ త్వరగా కాస్త ఫోకస్ పెట్టి బంతిని బలంగా కొడతాడు. అది నేరుగా హోమ్ రన్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు బెట్టు ఓడిపోతారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. అందుకు రిచి, డబ్బు అవసరం లేదు, ఆదివారం నా ఇంటికి వచ్చి సరదాగా గడపండి అని అంటాడు. కానీ గ్లోరియా మాత్రం మేము డబ్బే ఇస్తామని చెప్తుంది. ఈ మాట విని రిచి కొంచెం బాధపడతాడు. సరే, రావాల్సిన అవసరం లేదు, డబ్బు కూడా వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు సెలవు రోజు కావడంతో రిచ్ కుటుంబం మొత్తం ఒక ట్రిప్కి వెళ్లడానికి సిద్ధమవుతుంది. అవకాశం ఉన్నప్పుడు వారు ఇంగ్లాండ్ రాణిని కూడా కలవాలని ప్లాన్ చేస్తారు. సర్వెంట్స్ ప్లేన్లో ఎన్నో బహుమతులు పెడతారు. అందులో ఒక ఎర్ర రంగు బాక్స్ కూడా ఉంటుంది. అది రహస్యంగా ఫర్గ్సన్ పెట్టిన బాక్స్. అది నిజానికి ఒక బాంబు. రిచి అప్పటికే ప్లేన్లో కూర్చుంటాడు, కానీ అతను కొంచెం బాధగా కనిపిస్తాడు. అది చూసి రెజినా హార్బర్డ్ని, ఇవాళ రిచి ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు అని అడుగుతుంది. అందుకు హార్బర్డ్, ఇవాళ అతన్ని అక్కడే వదిలేస్తే బాగుంటుంది, కొంచెం సరదాగా గడుపుతాడు అని అంటాడు. రెజినా కూడా అందుకు అంగీకరిస్తుంది. అలాగే రిచి ప్లేన్లో నుంచి దిగిపోతాడు. అది చూసి ఫర్గ్సన్ మనసులో ఊపిరి పీల్చుకుంటాడు. ఎందుకంటే అతని ప్లాన్ ప్రకారం ప్లేన్ పేలిపోతే రిచ్ కుటుంబం మొత్తం చనిపోవాలి. అదే రోజు గ్లోరియా అలాగే ఆమె స్నేహితులు రిచి ఇంటికి వస్తారు. ఆ భారీ కోట లాంటి ఇంటిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. రిచి కూడా వారిని చాలా సంతోషంగా స్వాగతిస్తాడు. అతనికి వాళ్ళపై అస్సలు కోపం ఉండదు. అతను వాళ్లకు తన ఇంటి టూర్ ఇస్తాడు. ఆ ఇంట్లోనే ఒక పర్సనల్ మెక్డొనాల్డ్ కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళందరూ రిచి యొక్క ప్రైవేట్ పార్కులోకి వెళ్తారు. అక్కడ భారీ ఊయలలు, రోలర్ కోస్టర్ అలాగే క్వాడ్ బైక్స్ ఉంటాయి. అందరూ కలిసి చాలా సరదాగా గడుపుతారు. మరోవైపు లారెన్స్ తన ఆఫీసులో చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి ఇప్పటికే రిచ్ కుటుంబం ప్రయాణిస్తున్న ప్లేన్ సముద్రంలో పేలిపోయి ఉంటుంది అనిపిస్తుంది. అతను రిచర్డ్స్ ఆఫీసులో కూర్చుని తన విజయం జరుపుకుంటూ వైన్ తాగడం స్టార్ట్ చేస్తాడు. కానీ ప్లేన్లో జరిగినది మాత్రం వేరే. రిచర్డ్స్ కాఫీ తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడు అతనికి ఒక ఎర్ర బాక్స్ కనిపిస్తుంది. అతను స్మెల్ మాస్టర్ ఉపయోగించి చూసి అందులో ఒక ప్రమాదకరమైన కెమికల్ ఉందని తెలుసుకుంటాడు. నిజానికి అది ఒక బాంబు. రిచర్డ్స్ వెంటనే బాక్స్ తెరిచి చూస్తాడు. అప్పుడు టైమర్లో కొన్ని సెకండ్లు మాత్రమే మిగిలి ఉంటాయి. అతను వెంటనే బాంబుని ప్లేన్ నుంచి బయటకు విసిరేస్తాడు. కానీ అది ప్లేన్ వెనుక భాగానికి తగిలి పేలిపోతుంది. దాంతో ప్లేన్ తీవ్రంగా దెబ్బతింటుంది. అది నెమ్మదిగా సముద్రంలో పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో లారెన్స్ రిచర్డ్స్ ఆఫీసులో కూర్చుని విజయోత్సవం జరుపుకుంటూ ఉంటాడు. అప్పుడే రిచికి ఒక దారుణమైన వార్త తెలుస్తుంది. అతని తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న ప్లేన్ కనిపించకుండా పోయిందని. రిచి వెంటనే తన గదిలోకి వెళ్లి కంప్యూటర్ ఆన్ చేసి తన నాన్నను వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఎక్కడా సిగ్నల్ కనిపించదు. అది చూసి అతను చాలా బాధపడతాడు. అదే సమయంలో ఫర్గ్సన్ లారెన్స్ దగ్గరికి వెళ్లి, మన ప్లాన్లో చిన్న తప్పు జరిగింది, రిచి ప్లేన్లో లేడు అని చెప్తాడు. ఇది విని లారెన్స్ కోపంతో, పర్వాలేదు, అతని తల్లిదండ్రులతో చేసినట్టే ఇతనితో కూడా చేస్తాను అని చెప్తాడు. ఇంకోవైపు సముద్రంలో పెద్దగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మిస్టర్ అలాగే మిసెస్ రిచ్ గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. అందరూ వాళ్ళు చనిపోయారని అనుకుంటారు. కానీ రిచి మాత్రం ఒక విషయం నమ్ముతూ ఉంటాడు, నా అమ్మా నాన్నలు ఇంకా బ్రతికే ఉన్నారు అని. నమ్మకం నిజమే, ఎందుకంటే రిచర్డ్స్ అలాగే రెజినా ఇద్దరు ఒక లైఫ్ బోట్ సహాయంతో ప్రాణాలు కాపాడుకుంటారు. వాళ్ళు సముద్రం మధ్యలో సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రిచర్డ్స్ తన దగ్గర ఉన్న డివైస్ ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. దాని ద్వారా అతను తన కొడుకుతో మాట్లాడగలడు. ఎందుకంటే అతనికి తెలుసు రిచి తప్పకుండా వారిని వెతికి కనుక్కుంటాడు. కానీ ఆ డివైస్ సరిచేయడం అంత సులభం కాదు. మరోవైపు రెజినా మాత్రం ఒక విషయం నిశ్చయంగా అనుకుంటుంది, ఈ బాంబు ప్లేన్లో పెట్టింది ఖచ్చితంగా లారెన్సే అని. ఆమె రిచర్డ్స్తో, నువ్వు అతన్ని చాలా కాలం క్రితమే కంపెనీ నుంచి తీసేయాల్సింది. కానీ రిచర్డ్స్ ఇప్పటికీ ఆ విషయం నమ్మడానికి సిద్ధంగా ఉండడు. ఇప్పుడు వాళ్లకు ఉన్న పెద్ద సమస్య ఒకటే, ఎలా అయినా రిచికి హెచ్చరిక ఇవ్వాలి. ఎందుకంటే ప్లేన్లో బాంబు పెట్టినవాడు
ఖచ్చితంగా రిచీని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు రిచర్డ్స్ లేని కారణంగా లారెన్స్ కంపెనీకి కొత్త ప్రెసిడెంట్ అవుతాడు. అతను మొదటి ఆర్డర్గా ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటంటే కొత్త ఫ్యాక్టరీని వెంటనే మూసేయండి అని చెప్తాడు. దాంతో అక్కడ పనిచేసే చాలామంది ఉద్యోగాలు పోతాయి. అందులో గ్లోరియా తల్లి ఉద్యోగం కూడా పోతుంది. ఈ విషయం గ్లోరియా రిచీకి చెప్తుంది. ఇది విని రిచీ వెంటనే తన నాన్న కంపెనీకి వెళ్తాడు. అక్కడ అందరి ముందు ఇలా చెప్తాడు, నా తల్లిదండ్రులు వచ్చే వరకు నేనే కంపెనీ ప్రెసిడెంట్ అని. ఇప్పుడు అతని మీద పెద్ద బాధ్యత పడుతుంది. రిచీ వెంటనే ఆ ఫ్యాక్టరీని మళ్ళీ ఓపెన్ చేస్తాడు. అలాగే లారెన్స్ ఎవరిని ఉద్యోగం నుంచి తొలగించకుండా ఆపేస్తాడు. కొన్ని రోజుల తర్వాత గ్లోరియా అలాగే ఆమె స్నేహితులు రిచీ ఆఫీస్కి వస్తారు. ఫ్యాక్టరీ మళ్ళీ ప్రారంభించినందుకు అతనికి ధన్యవాదాలు చెప్తారు. అక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఒక చిన్న పిల్లాడు చూయింగం తీసుకోవడానికి ప్రయత్నించి వెండింగ్ మిషన్ని పగలగొడతాడు. తర్వాత వాళ్ళు సరదాగా తిరుగుతూ రిచీ ఆఫీస్లోకి వెళ్తారు. రిచీని చూసి చాలా సంతోషపడతారు. ఇలా కొద్ది కాలంలోనే రిచీ కంపెనీ పెద్ద షేర్ హోల్డర్ల నమ్మకం కూడా గెలుచుకుంటాడు. ఇది చూసి లారెన్స్ చాలా కోపడతాడు. అతను ఫర్గ్సన్కి ఈ అబ్బాయిని త్వరగా తొలగించాలి, ఈసారి ఒక తప్పు కూడా జరగకూడదు అని అంటాడు. కొన్ని గంటల తర్వాత పోలీసులు రిచీ ఇంటికి వస్తారు. వాళ్ళు ఒక షాకింగ్ విషయం చెప్తారు, హార్బర్డ్ని అరెస్ట్ చేస్తున్నారు అని. ఎందుకంటే ప్లేన్లో బాంబు పెట్టింది అతడే అని ఆరోపణ ఉంది. హార్బర్ని తీసుకెళ్లిన తర్వాత లారెన్స్ కోర్టులో ఒక పిటిషన్ వేస్తాడు. అతను కోర్టుకు రిచీ తండ్రి నాకు మంచి స్నేహితుడు కాబట్టి రిచీ బాధ్యతను నేను తీసుకుంటాను అని చెప్తాడు. లారెన్స్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. తర్వాత అతను ఒక దారుణమైన పని చేస్తాడు. రిచ్ కుటుంబం ఇంట్లో పనిచేసే అందరినీ ఉద్యోగం నుంచి తీసేస్తాడు. వాళ్ళు కూడా హార్బర్తో కలిసి ఉండొచ్చు అని చెప్తాడు. ఇంకా ఇంట్లో ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టిస్తాడు. రిచీ గదిలో కూడా కెమెరా పెడతాడు. ఇప్పుడు రిచీ తన ఇంట్లోనే ఖైదీగా జీవించాల్సి వస్తుంది. రిచీ తన ఇంట్లో ఖైదీగా జీవిస్తున్న సమయంలో ఒకరోజు లారెన్స్ దగ్గరకు వెళ్లి మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో లారెన్స్ పూల్ ఆడుతూ ఉంటాడు. అలాగే ఫర్గ్సన్ని రిచ్ కుటుంబం యొక్క సేఫ్ లాకర్ ఎక్కడ ఉందో తెలుసుకున్నావా అని అడుగుతాడు. అందుకు ఫర్గ్యూసన్ అది తెలుసుకునే అవకాశం నాకు రాలేదని చెప్తాడు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ ప్రొఫెసర్ కిన్బిన్ తన ల్యాబ్లో ఉన్న ఒక డివైస్తో వింటాడు. అప్పుడు అతనికి మొత్తం నిజం అర్థమవుతుంది. లారెన్స్ అలాగే ఫర్గ్సన్ కలిసి ఈ కుట్ర మొత్తం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు హార్బర్డ్ని జైల్లో చంపేసి అది సహజ మరణంలాగా చూపించాలని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలుసుకుంటాడు. ఇది తెలిసిన వెంటనే ప్రొఫెసర్ కిన్బిన్ రిచీ దగ్గరికి వెళ్లి మొత్తం విషయం చెప్తాడు. అప్పుడు రిచీ అలాగే ప్రొఫెసర్ కలిసి హార్బర్ని జైలు నుంచి బయటకు తీసే ప్లాన్ చేస్తారు. ప్రొఫెసర్ తన ఆవిష్కరణలో ఒక యాసిడ్ తయారు చేస్తాడు. అది ఇనుప కడ్డీలను కూడా కరిగించగలదు. రిచీ మొదటిసారి సాధారణ పిల్లల్లాగా బట్టలు వేసుకుని జైలుకు వెళ్తాడు. అక్కడ హార్బర్డ్ తన మామయ్య అని చెప్పి ఒక బ్యాగ్ ఇస్తాడు. ఆ బ్యాగ్లో క్లీనింగ్ వస్తువులు అలాగే నోట్ ఉంటుంది. పోలీసులు అనుమానం లేకుండా బ్యాగ్ లోపలికి పంపిస్తారు. తర్వాత బాత్రూంలోకి వెళ్లిన హార్బర్డ్ ఆ నోట్ చదివి అర్థం చేసుకుంటాడు, ఈ కెమికల్తో జైలు కడ్డీలు కరిగిపోతాయని. అతను బయటకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక గూండా అతన్ని చంపడానికి వస్తాడు. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. చివరికి హార్బర్డ్ అతన్ని ఓడించి బయటకు వస్తాడు. బయట రిచీ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రిచీ వేసుకున్న సాధారణ బట్టల వల్ల హార్బర్డ్ అతన్ని గుర్తించడానికి కూడా కష్టపడతాడు. రిచీ అతనికి ఒక న్యూస్ ఆర్టికల్ చూపిస్తాడు. దానిలో ఇలా ఉంటుంది, ప్లేన్ ముక్కలు దొరికాయి కానీ రిచీ తల్లిదండ్రుల శరీరాలు దొరకలేదు అని. ఇది చూసి రిచీకి నమ్మకం ఇంకా పెరుగుతుంది, వాళ్ళు ఖచ్చితంగా బ్రతికే ఉన్నారు అని. అప్పుడు రిచీ అలాగే హార్బర్డ్ గ్లోరియా ఇంటికి వెళ్తారు. అక్కడ ఆమె కంప్యూటర్ ఉపయోగించి రిచీ తన ఇంటి కంప్యూటర్తో కనెక్ట్ అవుతాడు. అదే సమయంలో సముద్రంలో రిచర్డ్స్ ఒక ఐడియాతో తన డివైస్ని సరి చేస్తాడు. రెజినా చెవుపోగులో ఉన్న చిన్న మెటల్తో డివైస్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. రిచీ కంప్యూటర్ ద్వారా నాన్న లొకేషన్ దొరుకుతుంది. కానీ అదే సమయంలో రిచీ ఇంట్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ అది గమనించి ఫర్గ్సన్కి చెప్తాడు. ఫర్గ్సన్ వెంటనే వెళ్లి కంప్యూటర్ వైర్ తీసేస్తాడు. దాంతో కనెక్షన్ కట్ అవుతుంది. ఇప్పుడు రిచీ తన స్నేహితుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. రాత్రి సమయంలో వాళ్ళందరూ కలిసి రిచీ ఇంట్లోకి దొంగల్లా ప్రవేశిస్తారు. మరోవైపు సముద్రంలో ఒక హెలికాప్టర్ రిచర్డ్స్ అలాగే రెజినాను రక్షిస్తుంది. వాళ్ళు ఇది ఖచ్చితంగా మన కొడుకు పంపిన హెలికాప్టరే అని అనుకుంటారు. ఇక్కడ రిచీ అలాగే అతని స్నేహితులు ప్రొఫెసర్ కిన్బిన్ని విడుదల చేస్తారు. ప్రొఫెసర్ గార్డులను మోసం చేయడానికి ఒక కెమికల్ ఉపయోగిస్తాడు. అది ఫౌంటైన్ నీటిలో వేసిన వెంటనే బుడగలు రావడం స్టార్ట్ అవుతుంది. అందరూ అక్కడికి పరిగెడతారు. అదే సమయంలో పిల్లలు సెక్యూరిటీ కెమెరాలు ఆఫ్ చేస్తారు. రిచీ అలాగే హార్బర్డ్ తన గదిలోకి వెళ్లి కంప్యూటర్ చెక్ చేస్తారు. కానీ కంప్యూటర్ ఒక షాకింగ్ విషయం చెప్తుంది, రిచర్డ్స్ ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉన్నాడు అని. అప్పుడే లారెన్స్ గదిలో కనిపిస్తాడు. అక్కడ రిచీ తల్లిదండ్రులు బంధించబడి ఉంటారు. లారెన్స్ వారిని బలవంతంగా సేఫ్ లాకర్ దగ్గరికి తీసుకెళ్తాడు.
అక్కడ ఒక సీక్రెట్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయడానికి వాళ్ళు ఒక పాట పాడాలి, ఎందుకంటే సిస్టమ్ వాళ్ళ వాయిస్ని గుర్తించాలి. లాకర్ తెరిచిన తర్వాత లారెన్స్ ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే లోపల డబ్బేమీ ఉండదు. అప్పుడు రిచర్డ్స్, మా కుటుంబంలో డబ్బు విలువైనది కాదు, మా కుటుంబ జ్ఞాపకాలే విలువైనవి అని అంటాడు. ఇది విని లారెన్స్ కోపంతో వాళ్ళను చంపమని ఆదేశిస్తాడు. అప్పుడే రిచీ ఒక కత్తి పట్టుకుని అక్కడికి వస్తాడు. లారెన్స్ అతనిపై కాల్పులు జరుపుతాడు, కానీ రిచీకి ఏమీ జరగదు, ఎందుకంటే ముందే అతను బుల్లెట్ ప్రూఫ్ స్ప్రే చేసుకున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రిచర్డ్ అలాగే రెజినా గార్డులను పడగొడతారు. లారెన్స్ వాళ్ళ వెంట పడతాడు. తర్వాత పెద్ద ఫైట్ జరుగుతుంది. హార్బర్డ్ ఫర్గ్సన్తో పోరాడి చివరికి అతన్ని ఓడిస్తాడు. లారెన్స్ చివరికి ఓడిపోతాడు. రిచర్డ్స్ అతన్ని కంపెనీ నుంచి తొలగిస్తాడు. అలాగే అతను జైలుకు వెళ్తాడు. కొన్ని నెలల తర్వాత లారెన్స్ అలాగే అతని మనుషులు జైల్లో నుంచి బయటకు వచ్చి తోటమాలి పని చేసుకుంటూ కనిపిస్తారు. ఇంకోవైపు రిచీ అలాగే అతని స్నేహితులు తమ విజయాన్ని సెలబ్రేట్ చేస్తారు. హార్బర్డ్ కూడా ధైర్యంగా గ్లోరియా తల్లి డయాన్కి కిస్ ఇస్తాడు. ఇది చూసి రిచర్డ్స్ అలాగే రెజినా చాలా సంతోషపడతారు, ఎందుకంటే ఇప్పుడు వారి కొడుక్కి నిజమైన స్నేహితులు దొరికారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.